హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సోషల్ మీడియా పైన దాడులు ఇప్పటికైనా తగ్గినాయి అంటే అలా ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే నిన్నటికి నిన్న చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్, అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్ జగనిజం అనే వ్యక్తిని గుంటూరు జిల్లాలోని వికాస్ నగర్లో అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందుకు ఇతను చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి కన్వీనర్ గా ఉండటమేనా? అతనికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉండటమేనా? పాలకపక్షం చేస్తున్నటువంటి దారుణాలు ప్రశ్నించే విధంగా వాళ్ళు మాట్లాడటమేనా? వాళ్ళ పోస్టులు చేయటమేనా? వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేయటమేనా? లేదంటే అలా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయటమే? అంటే ప్రశ్నించే గొంతుకుని మీరు పూర్తిగా నొక్కేస్తారా? అంటే మీరు ఏది చేస్తే అదే చట్టం, మీరు ఏది నడిపితే అదే రాజ్యం అన్నట్టుగా ఉండాలి తప్పించి ఎవరో కూడా అధికార పార్టీని ప్రశ్నించకూడదా? ఇప్పుడు రాకేష్ జగనిజాన్ని అరెస్ట్ చేయడం పైన సర్వత్రా అయితే నిరసన వెల్లువెత్తుతుంది. ఇలాగే ఎంతమందినైనా మీరు అరెస్ట్ చేయండి, రాబోయే రోజుల్లో ఒకరిని అరెస్ట్ చేస్తే 1000 మంది పుట్టుకొస్తాం, తగ్గేదే లేదు. ఎదురుండి పోరాడటమే తప్పించి పాలాయనం చిత్తగించి పరిగెడతాం మా వైఎస్ఆర్ సోషల్ మీడియా బ్లడ్ లోనే లేదంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు సూపర్ 6 గురించి ప్రశ్నిస్తున్నారు, దానిపైన కేసులు పెడుతూ ఉన్నారు. ఈ బడ్జెట్ లో 14 లక్షల కోట్లు అనేసి అబద్ధ ప్రచారం చేశారని దాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు, దానిపైన పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా ఎవరైతే అధికార పక్షంలో జరుగుతున్నటువంటి అక్రమాలని, మాట తప్పటాన్ని, అబద్ధపు ప్రామిస్ని, అబద్ధపు హామీల్ని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెడతాం, సోషల్ మీడియా పైన దాడులు చేయడం, సోషల్ మీడియా యాక్టివిస్టులని, కన్వీనర్స్ని అరెస్ట్ చేయడం, ఇది పోలీస్ వ్యవస్థకి, కూటమి ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఇక్కడ భయపడేవాడు ఎవరు లేరన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎవడో భయపడ్డు, అరెస్టులకు భయపడతాం మానేశాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ప్రతి ఒక్క యాక్టివిస్ట్కి తోడుగా ఉంటున్నారు. ఆయన కేసు పడగానే ఆయన టీం వస్తుంది, ఏం జరిగిందని చెప్తుంది, దానిపైన న్యాయ పోరాటానికి దిగుతూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి వ్యక్తి భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి గారి భరోసా ఉంది, పొన్నవోలు సుధాకర్ గారి లీగల్ టీం సపోర్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మమ్మల్ని ఎంత బాధ పెడతారో రాబోయే ఎలక్షన్స్ లో అంతకు 100 రెట్టించిన సామర్థ్యంతో పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి మేము అహర్నిశలు నిద్రాహారాలు మాని మరీ ఫైట్ చేయడానికి, మీరు చేస్తున్న అరెస్టులు, మీరు చేస్తున్న దాడులు, మీరు మమ్మల్ని హింసిస్తున్న విధానం మాకు స్ఫూర్తిగా ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా ఏ పార్టీ వాడైనా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళని టచ్ చేయాలంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఉచ్చపడి భయపడి గడగడ వణికే విధంగా చేస్తామంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుట్లో భాగంగానే ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఎందుకంటే దీన్ని క్లియర్గా చదివిన తర్వాత మీకు చెప్తున్న విషయమే ఇది, అందుట్లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం ఇది. సో ఎవరైతే ఈ రాకేష్ అనే వ్యక్తి, రాకేష్ జగనిజం ఉన్నారో అతన్ని అయితే అరెస్ట్ చేశారు. చూద్దాం ఎంతవరకు ఈ అక్రమ అరెస్టులు చేస్తారనేది వాళ్ళు కూడా చూస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ అక్రమ అరెస్టులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని అందరికీ 2.0లో మంచి ప్రతిఫలాలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? కరెక్టేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.